కృపాకృపణ తండ్రి, ఈ పాదములకు మరొకసారి స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఈ రీతిగా మరొకసారి కలిసిన ప్రజ్ఞాలు మీ పాదలు సాగబడుతూ వస్తున్నాం తండ్రి. NTBC ప్రాంతంలో మీ సమర్థను సంపాదిస్తుండగా ఈ ప్రజ్ఞాలు మీ మందిరావరణలో చేరి మీరు స్థుతించి ఆరాధించడానికి వచ్చినపై నాకు మాకు నిరంతరించిన కృపను బట్టి ఈ సమయం బట్టి ఈ దినం బట్టి స్తోత్రం చెల్లిస్తాం. దాన్ని మీ నామం ప్రేమించి ఈ సన్నిధిని ప్రేమించి మీ మందిరం ప్రేమించి రావడం పిల్లలని బట్టి వందనం చెల్లిస్తాం. ఇంకా పిల్లలందరినీ త్వరపడి తీసుకుంటామని ఆ వ్యాపకాలను చిక్కుడుగా సహాయపడతాం. ఈ పరిశుద్ధాత్మ సహాయం ద్వారా త్వరపెట్టి ప్రేరేపించి నడిపించమని ప్రార్థిస్తున్నాం. చూపాలి తన రీతిగా మరొకసారి నందనంలో మీ ప్రశస్తమైన పరిశుద్ధమైన అమూల్యమైన నిత్యమైన అతిగా నన్ను ఈ మంది రావాలని ప్రశస్తమైన కడిగి భౌతపరిచి పరిశుద్ధపరచండి. మీ సన్నిధిని మీ ఆత్మను మీ మనస్సును మమ్మల్ని ఉంచుకొని ప్రారంభిస్తాను. కూడిక ఆరోగ్యంత వరకు మీరు అధిపతి వహించండి. పాఠాలను స్థుతించి ఆరాధించి గణపరచంలో మాకందరికి ఇచ్చిన మీ కృపను బట్టి సహాయం బట్టి వందనం చెల్లిస్తాను. కానీ మరొకసారి ఈ రీతిగా కూడిక దేవాల హస్తంగా చెప్పుకుంటూ నాకు మాకుగా తండ్రి మా కాదు సమస్త మహిళలను ప్రభావం పాటిస్తూ నన్ను విశ్వజన బాధపరచుకొని మీ ప్రజల జ్ఞాపకం తీసుకుని కేవలం ఇష్టంగా జ్ఞాపకం స్వీకరించి నన్ను రక్తం బయటపరచవచ్చు. విశ్వజన బాధపరచు మహిమని ఆరోగ్యాన్ని పర్వత సింహాసనం నుండి మాతో మాట్లాడండి. తల్లి ఆత్మతో సత్యంతో లేఖన వెలుగులో స్థితించి ఆలోచనగా సహాయపడుతున్న ప్రార్థిస్తూ పర్లోకం నుండి సింహాసనం సమర్పించి మాకు మాటలు ప్రార్థిస్తూ అంతరించుకోండి. సమస్త మహిళల ప్రభావాన్ని కారణిస్తుంది. వారిని సంస్కృతిని కార్యక్రమం సంస్కృతిని అంతరించడానికి కనబడి శక్తులను బంధిస్తుంది. సమస్త మహిమాగత ప్రభావం మీకు కారణిస్తుంది. యేసుక్రీస్తు వారి సర్వశక్తిగా మనం ప్రార్థిస్తాను తండ్రి. ఆమేన్. ప్రభు నామం అందరికీ శుభములు. మనం ఆరాధనకు వెళ్ళే ముందు కొన్ని లేఖనాలు చూసుకొని మనం ఆరాధిద్దాం. ఈ దినం ప్రభు దినం మనందరినీ సజీవానికి ఆయన సన్నిధిలో నిలిపిన ప్రభుకు మనం వందనస్తున్నాం. రండి, యోహాను రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము మొదటి 2 వచనం కలిసి చదువుకుందాం. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము మొదటి 2 వచనాలు మనం కలిసి చదువుకుందాం. జీవవాక్యమును కూర్చున్నది ఆదిలో ఏదో మేమేమో అనురాగమో ఏమో మా చేతి ప్రార్థించమో అది మీకు తెలియజేస్తున్నాం. ఆ జీవం ప్రత్యక్షమైన తండ్రి చూసి ఆ జీవం గురించి సాక్షిస్తూ దానికి తెలియపరుచున్నాం. 2వ భాగంగా తిమోతి రాసిన మొదటి పత్రిక 2వ పత్రిక తిమోతి రాసిన 2వ పత్రిక మొదటి అధ్యాయము 10వ వచనం మనం కలిసి చదువుకుందాం. 3వ అధ్యాయము 10వ వచనం. 2వ దినం మన ప్రియను బట్టి కాక తన స్వకీయ సంకల్పములకు అనాది కాలంలోనే క్రీస్తు యేసును కనుగొనేందుకు క్రీస్తు యేసును మన రక్షణ బయటపరచబడిన దాన్ని బట్టి మనల్ని రక్షించి పరిశుద్ధమైన వీటితో ఆయన పంపించను. ఆ క్రీస్తు యేసు మనల్ని దర్శనం చేసి జీవమును అభిషేకం సువార్తలోకి తెచ్చాను. 3వ భాగంగా పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 3-4 వచనం కలిసి ఉన్నాయి. మనం కలిసి చదువుతున్నాం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 3-4 వచనం కలిసి ఉన్నాయి. కలిసి చదువుతున్నాం. మన ప్రభువు యేసుక్రీస్తు మృతులలో యేసుక్రీస్తు వలన జీవంతో అనగా అక్షరమైన నిర్మలమైన వాడవాడమైన శ్వాస
మూడు లెక్కలు చూస్తున్నాం. మొదటి భాగంలో యోహాను రాసిన మొదటి పత్రికలో మనం చూసినట్లుగా మొదటి అధ్యాయంలో చూసినట్లుగా జీవవాక్యమును కూర్చున్నది. అది ఆది నుండి ఏది ఉండనో, మేమేది వింటుమో, కనులారా ఏది చూసినో, ఏది నిదానించి కనుగొంటుమో, మా చేతులు దేవుని తాకి చూసినో అది మీకు తెలియజేస్తున్నాం. ఆ జీవము ప్రత్యక్షమాయను, తండ్రి యొద్ద నుండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవుని మేము చూచి ఆ జీవముకు సాక్ష్యం ఇచ్చి దాన్ని తెలియపరుచున్నాం. రెండవ వచనంలో ఆ జీవము ప్రత్యక్షమాయను. కాబట్టి యేసుప్రభుల రూపంలో ఆ జీవం మనకు ప్రత్యక్షమైంది తండ్రి యొద్ద నుండి. అందుకే మనం యోహాను సువార్త మొదటి అధ్యాయం 14 వచనం చదవడం దయచేసి ఎవరు తీసిన వారు. యోహాను సువార్త మొదటి అధ్యాయం 14 వచనం. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. అద్వితీయ కుమారుని వలె మహిమ వలె మనం ఆయన మహిమను చాలు. దానికి ముందుగా మొదటి 2 వచనాలు చదవండి. మొదటి అధ్యాయం 2 వచనాలు. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలంగా కలిగెను. చాలు. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను. ఆ వాక్యమే యేసుప్రభువు శరీరధారి. మనం చదువుకున్న 14 వచనం ప్రకారం కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించారు. మనం చూసినాం కదా 3-4 వారాల కిందట గుడ్ ఫ్రైడే ఈస్టర్ చదువుకున్నాం కదా. దానికంటే డిసెంబర్లో క్రిస్మస్ చదువుకున్నాం. యేసుప్రభువు వారు శరీరధారి అయి మన మధ్య ఈ లోకంలో జన్మించి ఆ తర్వాత నిర్ణయకాలం ముందు మన కొరకై శిలువలో బలి అయిన ఆయన మన కొరకై మన పాపాల కొరకై చనిపోయి మన శిక్ష భరించి సమాధి చేయబడి తిరిగి 3వ దినమున లేవబడ్డాడు. 3 గంటలు ఇచ్చిన అదే ఆయన మన కొరకు చేసిన గొప్ప కార్యం. ఆ జీవమైన యేసుప్రభుల వారు వాక్యముగా ఉన్న యేసుప్రభుల వారు మన మధ్య ప్రత్యక్షమైన యోహాను రాసిన మొదటి పత్రిక 1:2 వచనంలో ఆ జీవము ప్రత్యక్షమైన ఎట్లా కృపా సత్య సంపూర్ణుడుగా. అందుకే కింది వచనాలు 17వ వచనంలో 1:15లో కృపా సత్యములు యేసుప్రభువు వల్ల కలిగినట్టుంటాయి. కాబట్టి కృపయు సత్యమును మా ప్రభువు యేసుక్రీస్తు ద్వారా కలిగింది. కాబట్టి జీవమైన యేసుప్రభుల వారు నీ కొరకై నా కొరకై ఈ లోకంలో మానవ రూపే ఈ లోకంలో ప్రత్యక్షమైన. కాబట్టి అందును బట్టి దేవుడు మనం స్తుతించబడతాం. ఎందుకు అంటే ఆ జీవం మనకి ఇవ్వడానికి గుర్తుపెట్టుకో. ఆ జీవవాక్యం గురించి నాకు మొదటి వచనంలో యోహాను రాసిన మొదటి పత్రిక 1:3 వచనంలో జీవవాక్యమును కూర్చున్నది. ఆది నుండి ఏది ఉండేనో, మేము ఏది వింటుమో, కన్ను ద్వారా ఏది చూచుమో, ఏది నిదానించుకుంటుమో, మా చేతులు దేవుని తాకి చూచుమో అది మీకు తెలియజేస్తున్నాం. ఆ జీవము ప్రత్యక్షమైన తండ్రి యొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవం మేము చూచి ఆ జీవం గురించి సాక్ష్యం ఇచ్చు దాన్ని మీకు తెలియజేస్తున్నాం. కాబట్టి తన శిష్యుడు వారు తనతో 3 సంవత్సరాలు తనతో సహవాసం చేసి 3.5 సంవత్సరాలు సహవాసం చేసి తనతో ఏది కనుగొన్నారో ఏది నేర్చుకున్నారో అవన్నీ ప్రత్యక్షంగా నిదానం చూసి మనకు తెలియజేస్తున్నారు. ఆ జీవము ప్రత్యక్షమాయని చెప్తారు. కాబట్టి యేసుప్రభువు వారు ఈ లోకంలో జీవంగా ప్రత్యక్షం. అందుకే యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఆ స్త్రీతో ఏమంటాడు, అయ్యా ఆ జీవజల ఆ నీళ్లు మనం దక్కున్నట్టు ఆ జీవం నీళ్ళు ఏమంటే ఏమంటాడు యేసుప్రభువు వారు, నేను ఇచ్చి నీళ్ళు తాగబడను దక్కున్నాడు. కాబట్టి యేసుప్రభువు వారు మానవాళి యొక్క పాపుల యొక్క దాహార్తి తీయడానికి పాపం మనం జీవితం మనము దాని అంతము నిత్య నరకం. అయితే ఆ పాపాలు క్షమించబడకుండా ఏ వ్యక్తియు ఏ పాపియు కూడా నిమ్మరించబడు, శాంతి పొందడు, లేకుంటే సంతృప్తిపరచలేడు. కాబట్టి ఆ పాపపు దాహం నుండి పాపపు శిక్ష నుండి తప్పించబడాలంటే పాపలు క్షమించబడితేనే మనకు ఆ తృప్తి, శాంతి, సమాధానం కలుగుతుంది. అందుకే అదొక మాట చూడండి, లోకం ఎందుకు ఆయన ఎందుకు రాలేక యేసుప్రభువు చెప్తాను. యోహాను సువార్తలో మాట చూడండి 5వ అధ్యాయం నిత్య జీవితంలో మీరు నా దగ్గరకు రావు అంటాడు. యోహాను సువార్త 5వ అధ్యాయము 40 వచ్చింది.
39:40 చదవండి. 39:40 లేఖనములందు మీకు నిత్య జీవం కలుగును తలంచు వాటిని పరిశోధించున్నారు. అవే నన్ను గురించి సాక్ష్యం ఇచ్చున్నవి. అయితే మీకు జీవం కలుగునట్లు మీరు నా యొద్దకు రానున్నారు. కాబట్టి యేసుప్రభువు వారి లోకం ఎందుకు రావట్లేదు అంటే యేసుప్రభువుని గురించి అభ్యంతరపడతాం. ఆయన దేవుని అంగీకరించట్లేదు. సృష్టికర్త ఈ లోకానికి వచ్చి సర్వమానవాళ్ళకు వచ్చాయి. అందుకే యోహాను సువార్త 1:29 ఏమంటాడు, ఇదిగో లోక పాపమును మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్లగా వచ్చిన యేసుప్రభువు వారిని దేవుడిగా అంగీకరించలేదు. మన పాపాల కొరకే ప్రాయశ్చిత్తం చేసిన అంగీకరించలేదు. అందుకే ఆయన దగ్గరకు రానులకు అన్నాడు. అందుకే ఏమన్నాడు, నిత్య జీవం మీకు జీవం కలుగునట్లు మీరు నా యొద్దకు రాను. అయితే మనమైతే యేసుప్రభువు వారు అనాథ సంకల్పములను ఏర్పరచుకొని నిన్నాను జగత్తు పునాది వేయబడకముందే చెప్పినట్టుగా జగత్తు పునాది వేయబడకముందే క్రీస్తులో ప్రేమ చిత్రములను ఏర్పరచుకున్నాడు. ఇప్పుడు ఈ జగత్తు ఈ భూమిని పుట్టించడం ఉంటుంది. కాబట్టి పలాని దేశంలో, పలాని రాష్ట్రంలో, పలాని జిల్లాలో, పలాని ఊరిలో, పలాని వాడలో, పలాని కాలనీలో పలాని వ్యక్తి పలాని రోజును రక్షించుకుంటాను ముందుగా నిర్ణయించాను. కాబట్టి నీవు నేను ఈ దినం మందిరంలో ఇన్స్టిట్యూట్లో ఉండి ఆరాధిస్తాను దానిలో. అయితే లోకం తన ఎందుకు రానున్నదట, ఎందుకంటే జీవం గురించి దానికి గ్రహింపలేదు. ఈ యుగ సంబంధమైన దేవత వారి కనులకు గుడ్డితనం కలిగిస్తారు. కాబట్టి ఆ గుడ్డితనంలో నన్ను కూడా యేసుప్రభువు వారు మన గుడ్డితనం తొలగించి తను మనం వెతికి రక్షించుకొని నిర్ణయకాలం మీద ఏర్పరచుకొని మనం రక్షించుకొని తను సంఘంలో నిలుపుతున్నాడు. అందుకని మనం ఆయన మన కొరకై జీవంగా ప్రత్యక్షమైన దాన్ని బట్టి ఆయన స్తుతించాలి. కాబట్టి ఆ జీవము నిత్య జీవం. అందుకే ఒక మాట చూడండి, 63వ కీర్తన 3వ వచనంలో ఒక మాట ఉంటుంది, చదవండి వచ్చేసి 63:3 అనుకుంటున్నాను. నీ కృప జీవం కంటే. కాబట్టి ఆయన కృప జీవం కంటే మన జీవం కృపను మనం చూపి మనం ఆ జీవానికి ప్రాప్తంగా చేస్తాం. కాబట్టి జీవమైన యేసుప్రభువు వారు నీ కొరకై నా కొరకై నిత్య నరకం పొందాల్సిన మన కొరకై, యుగములు చనిపోవలసిన మన కొరకై, మన ఆత్మ నిత్య నరకంలో కావాల్సిన మన కొరకై జీవంగా ప్రత్యక్షమైన అందుని బట్టి మనం స్థుతించాలి. రెండవ భాగం మనం చూసుకున్నామేంటి, తిమోతి రాసిన రెండవ పత్రికలో మనం చూసిన భాగం 1వ అధ్యాయంలో 1వ అధ్యాయం 10వ వచనం చివరి భాగంలో చూడండి. మనం ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్థకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలిగించు. కాబట్టి నిర్ణయకాలం ముందు ఈ లోకంలో యేసుప్రభువు వారు ఈ లోకానికి వచ్చి ఆ పుణ్యకాలం అనగా శిలోకాలం జరిగించి ఆరోహణ అయినాడు. తిరిగి రెండవ రావడానికి ఆయన ఉన్నాడు. మన కొరకై మనం రక్షించుకొని సంఘంగా వధువుగా సిద్ధపరచాలని ఆశపడతాము. అయితే యేసుప్రభువు వారు ఏం చేసినాడ, జీవంగా ప్రత్యక్షమైన యేసుప్రభువు వారు మరణమును నిరర్థకం చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులో తెచ్చు. కాబట్టి మన దేశానికి యేసుప్రభువు వారి శిష్యుడైన తోమా ద్వారా మనకు సువార్త అందించబడేది కదా. 1వ శతాబ్దంలో కాదు, యేసుప్రభువు వారు శిష్యుడైన తోమా ద్వారా మన విగ్రహార్థ భారతదేశానికి సువార్త ప్రకటించారు. అందుకంటే ఈ దినం నువ్వు నేను క్రీస్తుని తెలుసుకున్నాం, సువార్త విన్నాం, రక్షణకు విశ్వాసం ఉంచినాం, పరిశుద్ధాత్మలో కార్యం జరిగించాడు. ఆయన నిర్ణయకాలంలో నిర్ణయించుకున్నాడు. కాబట్టి మనం ఆయన నిర్ణయకాలంలో మనం కూడా రక్షణలోకి వచ్చాం. కాబట్టి ఆ యొక్క సువార్త వలన మనకి ఎవరైనా సువార్త చెప్పినప్పుడు కానీ, లేకపోతే వాక్యం చెప్పినప్పుడు కానీ, మన క్రైస్తవ కుటుంబాలు జరిగించి ఉంటే మందిరానికి వచ్చినప్పుడు ఆ కూడికల్లో, లేకుంటే బైబిల్ చదువుకున్నప్పుడు, లేకుంటే మనం క్రైస్తవేతరులు అంటే ఎవరైనా సేవకుడు స్వార్థికుడు ఎవరైనా మన విశ్వాసం సువార్త ప్రకటించినప్పుడు, సువార్త చెప్పినప్పుడు అది తెలుసుకొని విశ్వసించి మనం దేవుల్లో రాగలం. కాబట్టి యేసుప్రభువు వారు సువార్త వలన ఏం చేశారు, మరణమును నిరర్థకం చేశారు. కాబట్టి మనము భౌతికంగా అందరము మొదటి మరణం చెందాల్సిందే. అయితే మన ఆత్మకు రెండవ మరణం ఉంది, అంటే నరకం ఉంది, అది రెండవ మరణం. కాబట్టి మన పాపాలు క్షమించబడకపోతే మన ఆత్మ
నిత్యత్వంలో నరకంలో కాల్వలసిందే. అయితే వాస్తవంగా తన దూత అయిన లూసిఫర్కు వారి దూతలకు ఆయన నిర్ణయించిన నరకానికి మానవాళి అంతయు ఆదాము పాపం చేయడం వల్ల ఆ నరక పాపం. కాబట్టి ఆ ఆది ఆదాము మానవాళి పడిపోవడం దాన్ని బట్టి కడబడి ఆదాము యేసుప్రభువుల ద్వారా తిరిగి మానవాళ్ళందరినీ సమకూర్చుకుంటే ఆయన ఈ లోకానికి దేవుని గొర్రెపిల్లగా పాపాలు చూసుకుంటున్న దేవుని గొర్రెపిల్లగా అంటాడు. అందుకే మొదటి యోహాను 2వ అధ్యాయంలో మాట చూడండి. మొదటి 2 వచనాల్లో యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం 2-3 వచనాలు. నా చిన్న పిల్లలారా, మీరు పాపం చేయకుండాకై రాయిచున్నాను. ఎవడైనా పాపం చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తును ఉత్తరవాది తన యొద్ద మనకున్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకును శాంతికరమై ఉన్నాడు అనే మాట చూడండి. అర్థం ప్రాయశ్చిత్తమై ఉన్నాడు. కాబట్టి నీ పాపములకు నా పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకు ఆయన ప్రాయశ్చిత్తమై శాంతికరమై ఉంటాడు. మనం అనుకోవచ్చు, అదే సర్వలోకానికి అనుకోవచ్చు, కానీ మనం ఇండివిజువల్గా వ్యక్తిగతంగా మనం అనుకోవాల్సింది ఏంటంటే నా పాపముల కొరకే, నా పాపముల ప్రాయశ్చిత్తం కొరకే యేసుప్రభువు వచ్చిందని నమ్మాలి, విశ్వసించాలి, ఆయన ఆరాధించాలి, ఆయన కృతజ్ఞంగా ఉండాలి, ఆయనకి విధేయంగా ఉండాలి. కాబట్టి మన పాపములకు శాంతికరంగా, అంటే మన పాపాలు క్షమించి దానికి ప్రాయశ్చిత్తం చేయడానికే యేసుప్రభువు ఈ లోకానికి జీవమైన దేవుడు ఈ లోకంలో ప్రత్యక్షమైన. అందుకే రోమా 10వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది, నన్ను వెతకని వారికి చదవడం దయచేసి. రోమా 10వ అధ్యాయంలో మనం ఆయన వెతకలేదు, కానీ యేసుప్రభువు వారే ఏ యోగ్యత లేని నేను నన్ను వెతికి రక్షించుకున్నాను. ఎఫెసీయుల రాసిన పత్రికలో జగత్పునాది వేయక ముందు రక్షించుకున్నట్టు రోమీయులకు రాసిన 10వ అధ్యాయం ఎన్ని వచ్చినాము? 21 చదవండి. నన్ను వెతకని వారికి నేను దొరికింది, నన్ను విచారింపని వారికి నేను ప్రత్యక్షమైంది అని చాలా. నన్ను వెతకని వారికి దొరికి, నన్ను విచారింపని వారికి ప్రత్యక్షమైంది. మనం వెతికినామా అమ్మా? వెతికినామా? యేసుప్రభువు వారు వెతికింది, కానీ ఆయనే మనల్ని వెతికి ప్రత్యక్షం చేసుకొని రక్షించుకున్నాడు. ఎందుకు 10లో ఈ ధన్యత నీకు నాకు కలిగిన ఈ ధన్యత ఈ లోకంలో గుర్తుపెట్టుకో. లోకంలో ఉన్నవారైతే జ్ఞానవంతులైనా, విద్యావంతులైనా, ధనవంతులైనా, అధికారం గలవారైనా, ఈ లోక ప్రభుత్వాధికారులైనా, రాజులైనా, వాళ్ళు ఎంత వివేకవంతులైనా సరే, ఆస్తిపరులైనా సరే, ఈ ధన్యత వారికి. అందుకే మనం నిరంతరం మనకి నాకు అంటాడు కదా, 140 నా జీవితకాలం అంతయు నేను యెహోవాను కీర్తించడం. కాబట్టి మనం జీవితాంతం, మన జీవితం ఈ లోకంలో దేవుడు ఇచ్చిన ఈ జీవితకాలం అంతా స్తుతించినా కూడా మనం రుణస్తులే. అందుకే 49లో కీర్తన, వారి ప్రాణరక్షణ తీరగా అట్లా ఉండవలసినదే అంట. కాబట్టి మనం ఎంతగా స్తుతించినాను మనం ఆయన రుణస్తులే. అందుకే రోమా 12:2 మొదటి వచనం అంటాడు, సజీవ యాగముగా మీ శరీరములను సమర్పించుకున్నాడు. అదే నిజమైన ఆరాధన. ఆరాధన అంటే కేవలం మందిరంకి వచ్చి మనం నోరు విప్పి ఆరాధించడమే కాదు. హెబ్రీ రాసిన పత్రిక 13:15 ప్రకారం అదొక జిహ్వాబలం అర్పించడం, అదొక భాగం మాత్రమే, ఆరాధనలో ఒక భాగం మాత్రమే. అదే ఆరాధనగా గుర్తుపెట్టడం. కేవలం పాటలు పాడడం అనేక మనం ఇక్కడ ఇన్నోవేషన్ చూస్తూ ఉంటాం. కేవలం పాటలు పాడితేనే అది ఆరాధన అనుకుంటా ఉంటాం. పాటలు పాడడం ద్వారా దేవుని ఆరాధిస్తున్నాం, అదొక భాగం. సంగీతం కానీ, పాటలు కానీ, మనం మాటల ద్వారా ఆరాధించడం కానీ ఒక్కొక్క భాగం అంటే కంప్లీట్ వర్షిప్ కాదు. కాబట్టి నిజమైన ఆరాధన ఏంటంటే విరిగి నలిగిన హృదయమే దేవునికి ఇష్టమైన బలి అంటాడు కదా. కాబట్టి మనం విరిగిన హృదయంతో, ఆత్మతో, సత్యంతో ఒక మాట తెలిస్తే చాలు. అంతేకాదు మన జీవితాంతం ఆయన మనకు నిత్య జీవం అనుభవించిన దాన్ని బట్టి ఆయనకు రుణస్థులమై, విధేయులమై, ఆయన ప్రభుత్వంతో నడుస్తూ, ఆయన మాట విలువబడుతూ నిరంతరం ఆయన సంతోషదాయకంగా జీవించడమే నిజమైన ఆరాధన.
మనం వారాంతంలో ఎగ్జాంపుల్ మనం మన సహవాసంలో ప్రతి ఆదివారం సమాజంగా ఆరాధిస్తూ ఉంటాం కదా. ఇటు ఆరాధన క్రమం అనేక సహవాసాలు లేదు, ఎందుకంటే వాళ్ళకు వాక్య ప్రత్యక్షత దేవుడు వాళ్ళకి అనుగ్రహించలేదు కదా. మనకైతే దేవుడి భక్ష్యం ద్వారా ఈ ప్రత్యక్షత మనకు అనుగ్రహించిన. అందుకే మనం చూసినాం కదా, చివరి పాటగా మనం పాడింది సహవాసంలో నిలిచి ప్రత్యక్షతలో. కాబట్టి గుర్తుపెట్టుకోండి, మనం రక్షించబడడం ఒక అద్భుతం అయితే మనం ఈ సహవాసంలో కూడా ఇంకొక అద్భుతం గుర్తుపెట్టుకోండి. ఈ లోకంలోకి వెలుగు ప్రత్యక్షత అనేకులకు లేదు, మనం చూసుకోవచ్చు. ఒక్కసారి మీరు ఇతర చర్చలు ఎప్పుడైనా దర్శించాలి చూడండి, అంటే మనం తెలుసుకోవడానికి చూడండి, బొమ్మలు కాదు. అప్పుడు తెలుస్తుంది మన సహవాసం యొక్క విలువ, ఇతర సహవాసాల విలువ అప్పుడు మనకు తెలుస్తుంది. అనేక మనము ఒకవైపేమో క్రైస్తవం పెరిగిపోతుంది, బాగా సంతోషించాలని తెలియదు. ఆ సంఘాలలో వాక్య విరుద్ధమైన బోధలు ఉన్నాయో బాధపడాలని తెలియదు. కాబట్టి మనం గుర్తుపెట్టుకొని మనం రక్షించబడమే గొప్ప ధన్యత. అందులో మళ్ళీ నిజమైన సహవాసం నుంచి ఉండడం మరి ఒక ధన్యత. కాబట్టి అంతం వరకు మన ప్రభు రావడం వరకు మన అంతం వరకు సహవాసంలో లేచి ఉండాలి, సహవాసం కొనసాగుతూ ఉండాలి. కాబట్టి ప్రతి ఆదివారం ఆ ప్రభువుని ఆరాధించడానికి సమాజంలో వస్తాం. సరే, సమాజంలో ఆరాధించడం మంచిది, కానీ ప్రతిదినం ప్రభువుని ఆరాధించాలి. ఎలా? వ్యక్తిగతమైన ఆరాధన. ప్రతి ఉదయం లేవగానే, ప్రతి రాత్రి సమయం దొరుకుతున్నప్పుడు. అందుకే కీర్తనకారుడు దావీదు అన్నాడు కదా, దావీదు ఎవరడా? దేవునికి హృదయానుసారుడు కదా. దావీదు నా హృదయానుసారుడు. కాబట్టి ఆయన ఏం చేసేవాడంట? రాజుగా ఉండి కూడా మాట చూడండి, 119 కీర్తన అనుకుంటా, 119 సాంగ్స్. వచ్చిన 160 వచ్చిన ఒక మాట, 119 కీర్తన. ఒక నిమిషం, 124 వచ్చిన 119 కీర్తన 120 చదవండి. నీ న్యాయ విధులను బట్టి దినమునకు 7 మార్లు నేను స్తుతించిన. చాలు. నీ న్యాయ విధులను బట్టి దినమునకు 7 మార్లు నేను స్తుతించిన. ఆ దినాలైతే దావీదు దినాల్లో కేవలం ధర్మశాస్త్రం మాత్రమే ఉంటుంది కదా. మనకైతే కంప్లీట్ వాక్యం, కృపావాక్యం మన ధర్మశాస్త్రం ఒక ఎత్తు, యేసుప్రభుల వారు నూతన చేసి తను పలికిన మాటలు ఉంటాయి. మనం చూస్తున్నాం కదా, మత్తయి సువార్త 5, 6, 7, 8 వచ్చిన అధ్యాయాల్లో చూస్తాం కదా, ఆయన ధర్మశాస్త్రాన్ని మించి పలికి కదా. అయితే ఆయన ధర్మశాస్త్రాన్ని కొట్టిపడేం రాలేదు, కానీ ఆయన ముగింపుగా వచ్చు. కాబట్టి అటు దావీదు అయితే అటు న్యాయ విధులను బట్టే దేవునికి ఏమారు స్తుతిస్తే, మనకు కలిగిన ఈ జీవవాక్యాన్ని బట్టి మనం ఎన్నిసార్లు స్తుతించాలి? ఆయన రాజయ్యుడు కూడా దినమునకు 7 మార్లు స్తుతించేవాడు. అలా చూడండి అన్న. కాబట్టి దినమునకు 7 మార్లు స్తుతించేవాడు. కాబట్టి మనం కనీసం దినం ఒక మాటను స్తుతిస్తున్నాం, పరీక్షించుకోవాలి. దేవుని స్తుతించడము, ఆరాధించడము, కృతజ్ఞత చెల్లించడం, 3 వేలు స్తుతి, ఆరాధన, కృతజ్ఞత, 3 వేలు అవి అంశం కార్యక్రమంలో. కాబట్టి దినమునకు 7 మార్లు స్తుతిస్తా ఉన్నాడు. బీయింగ్ ఏ కింగ్, ఒక రాజయ్యను కూడా ఎంత రాజరికం, ఎంత గొప్ప, ఎంత అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది, సమయం సరిపోదు. స్థితికాన్ని కూడా సమయం సరిపోదు. మనం చూసుకోవచ్చు, ఒక ఎమ్మెల్యే, ఒక మినిస్టర్, ఒక సీఎం, ఒక పిఎం దగ్గర పోతే ఆయన వాళ్ళ షెడ్యూల్, డైలీ షెడ్యూల్ మార్నింగ్ నుంచి నైట్ వరకు ఫుల్ టైట్ షెడ్యూల్ ఉంటుంది కదా. ముందే ప్లాన్ అయి ఉంటుంది. మనం సడన్గా పోయి ఒక టైం అడిగితే అది వాళ్ళకి దొరకదు, ఎందుకంటే ఆల్రెడీ ఫిక్స్డ్ అయి ఉంటుంది. అట్లాంటి స్థితిలో ఉన్న దావీదు కూడా 7 మార్లు స్తుతించాడు. ఇదే కీర్తనలో కూడా దగ్గర ఉంటాడు. కీర్తనలో ఉదయమును, సాయంత్రమును, మధ్యాహ్నమును ధ్యానిస్తూ ప్రార్థన చేసేవాడు. 3 సార్లు ప్రార్థన చేసేవాడు. 7 మార్లు స్తుతించేవాడు, 3 మార్లు ప్రార్థించాడు. ఇట్లా వాక్యం ధ్యానిస్తూ ప్రార్థన చేసేవాడు. మరి మనం సరే, ఇది సమాజంగా ఆదివారం ప్రభుత్వం సమాజంగా కూడి వచ్చి ఆరాధించడం మంచిది, అది నచ్చేది మన ఏర్పాటు. కానీ వ్యక్తిగతంగా మనం ఎట్లా ఉన్నాం, మన ఆరాధన ఎట్లా ఉన్నాం. కాబట్టి ప్రతిరోజు మన దేవుని మనం స్తుతించబోతున్న వ్యక్తిగతంగా రక్షించబడిన ప్రతి విశ్వాసి దేవుని వ్యక్తిగతంగా స్తుతించి ఆరాధించడానికి బదులు. రెండవదిగా కుటుంబంగా మనం ఆరాధిస్తున్నాము. ప్రతి కుటుంబ ప్రార్థనలో దేవుని రక్షించబడిన పిల్లలుగా, భార్యభర్తగా, పిల్లలుగా కలిసి దేవుని ఆరాధించాలి, దేవుని స్థితి చెల్లించాలి, మనం చేసిన మేలును బట్టి కృతజ్ఞత చెల్లించాలి. అటు అనుభవం కలిగి ఉండాలి. అట్టి రక్షించబడిన కుటుంబాల సమూహంగా వచ్చి ప్రభుత్వం
దేవుని సన్నిధిలో ప్రతి ఆదివారం జిహ్వాపరంగా నోరు విప్పి ప్రభువును ఆరాధించాలి. అంతేకాదు వారం అంతా కూడా సోమవారం వరకు తిరిగి ఆదివారం వరకు తిరిగి శనివారం వరకు మన జీవితాలు ఆయనకు లోబడి ఉండాలి. అందుకే యేసు ప్రభువు అంటాడు కదా, నన్ను వెంబడిపోగలవాడు డాష్ చెప్పండి, తన శిలువను ఎత్తుకొని తను ఉపేక్షించుకొని తన శిలువను ఎత్తుకొని నన్ను వెంబడిపోవాలి. అది నిజమైన ఆరాధన. ఆరాధన అంటే కేవలం మనం మందిరంలో ఆదివారం చేసేది మాత్రమే కాదు. మనం ప్రతిరోజు ఎట్లా ఉంటున్నాం, మనం ఉపేక్షించుకుంటున్నామా, మన శిలువను ఎత్తుకొని ప్రభువుని వెంబడిస్తున్నామా, అది నిజమైన ఆరాధన. అందుకే అంటే రోమా 12 వచనంలో సజీవ యాగంగా మీ శరీరంగా నాకు సమర్పించుకున్నాను. సజీవ యాగంగా అంటే ప్రతి గుంపు ఆయనకు లోబడు. కాబట్టి అందుకే మనం బాప్తిజం సాక్ష్యం కూడా, అందుకే బాప్తిజం సాక్ష్యం దేని గుర్తారా, ఇదిగో నేను పాపాన్ని చనిపోతున్నాను, తిరిగి యేసు ప్రభువుకి జీవితాన్ని వేస్తున్నాను సాక్షాత్మే బాప్తిజం సాక్ష్యం. అంతే తప్పించి ప్రస్తుత దినాల్లో అంటే ఇతర డినామినేషన్ అయితే మన సాహసం మన సాహసం కూడా రక్షణ పొందిన బ్రదర్ రక్షణ పొందిన సిస్టర్ అంటే నేను బాప్తిజం తీసుకున్నా అంట. అది రాంగ్ కాన్సెప్ట్, గుర్తుపెట్టుకో. రక్షణ మార్పు పొంది లోకానికి సాక్షాత్తంగా బాప్తిజం తీసుకోవాలి, అది క్రమం. అందుకే యేసు ప్రభువు వారు అన్నాడు కదా, యోహాను బాప్తిజం యోహానుతో నీతి యావత్తు ఇలాగూ జరిగింది. అందుకే దానికంటే ముందు పరిసయ్యులు శాస్త్రంలో వచ్చిన బాప్తిజం కోసం వచ్చినప్పుడు బాప్తిజం యోహాను ఏమంటాడు, ఏం అడగలేదు, సర్పసంతానమా మారు మనసుకు బుద్ధి చెప్పిన వాడెవడు, రాబో మూటలు నేను తప్పించుకున్నారు వచ్చినారా. కాబట్టి సర్పసంతానమా, కాబట్టి మారు మనసు పొంది బాప్తిజం సాక్ష్యం. కాబట్టి ఆ విధంగా మనం బాప్తిజం సాక్షి దేనికంటే ప్రతి మనం లోకములకు పాపం చనిపోతున్నాం, తిరిగి యేసు ప్రభువుతో లేస్తున్నాం అని చెప్పడానికి సాక్ష్యం. ఆ విధంగా మనం ఉన్న మన జీవితంలో మన శిలువను ఉపేక్షించుకుంటూ జీవిస్తున్నామా, అదే దేవుడు అంగీకరించే ఆరాధన. అట్టి విశ్వాసి వచ్చి మందిరంలో ఆరాధిస్తే అట్టి ఆరాధన దేవుడు ఆగ్రహిస్తారు, అంగీకరిస్తారు. అట్లా అందరూ సంఘం అంతా ఆరాధన ఉండాలని దేవుడు ఆశపడతారు. ఎన్టీపీసీలో సంఘం యెరూషలేము ప్రార్థనా మందిరం యొక్క ప్రతి ఒక్క విశ్వాసి అంటే సంపూర్ణ అందరి యొక్క ఆరాధనను దేవుడు ఆగ్రహించాలని ఆశపడతారు. అతిశయంగా ఆశలు కావాలని ఆశపడతారు. కాబట్టి ఆరోగ్యంగా మనం ఉండాలి. ఎందుకంటే ప్రభు అక్కడ సమీపంగా ఉంటాం. ఒక దినం మనం ఒక క్షణంలో రెప్పపాటులో రెండవ పరిస్థితి మనం ఎత్తపడిన తర్వాత 7 పాటు మధ్యాకాశం పెళ్లి ఉంటుంది. ఆ తర్వాత 1000 పాటు నీళ్ళు మనకు వస్తాం. ఆ తర్వాత ధవళ సింహాసనం తీర్పు, లోకాన్ని తీర్పు ఇచ్చి మనం ఉంటున్న భూమిని ఆకాశాన్ని సముద్రాన్ని కాల్చి వేసి నూతన పరలోకపడడానికి మనం తీసుకెళ్తాం. అప్పుడు మనం పశ్చాత్తాపడతాం, అయ్యో భూమి ప్రభుత్వం తగినంత ఆలోచించలేకపోతే నేను అప్పుడు మనం బాధపడతాం. కాబట్టి మనం చూసుకోవచ్చు, సమయం లేదు కానీ యెషయా 7వ అధ్యాయంలో చూసుకున్నాం కదా, దూతలు ఏం చేస్తున్నాడా, పరిశుద్ధుడు 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 నిరంతరము దేవుడు మానవ గానపతిగా చేస్తూ ఆరాధిస్తున్నారు. మనం చూసుకోవచ్చు ప్రకటన గ్రంథంలో కూడా 5, 6, 7వ అధ్యాయాల్లో కూడా పెద్దలు 20 పెద్దలు దూతలు 4 జీవులు ఏం చేస్తున్నాడా, ఒక మాట చూడండి. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం మొదటిగా 4వ అధ్యాయం దయచేసి. 4వ అధ్యాయంలో మీకు తెలిసిన విషయాలే మనం ఇక్కడ చూసారు. ఏం చదవండి, 5 నుంచి చదవండి. ఈ 4 జీవుల్లో ప్రతి జీవికి 6 రెక్కలు ఉన్నాయి. వేసి
తగ్గించుకుంటూ ఆరాధిస్తాను. 8వ వచనంలో ఆ 4 జీవులు భూత వర్తమాన భవిష్యత్ కాలము సర్వాధికారులు దేవుని ప్రభు పరిశుద్ధుడు 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 అని మానగా రాత్రి వరకు 4 జీవులు. మరియు 9వ వచనంలో ఆ సింహాసనం దాసులున్నాయండి ఉదయం జీవించిన మహిమని ఘనతయు కృతజ్ఞతలు దేవుడు గుర్తించగా ఆ 24 పెద్దలు సింహాసనం నాశనం అనేది సాగిలపడి ఆ 24 పెద్దలు అంటే బైబిల్ వాక్యాన్ని చదివిస్తున్నాం. 12 మంది గోత్రకర్తలు, 12 మంది అపోస్తులు, 12+12 మంది. కాబట్టి ఆ 24 పెద్దలు ఏం చేస్తున్నారట? సాగిలపడి యుగయుగములు జీవించిన నమస్కారం చేయొచ్చు. ప్రభువా మా దేవ, నువ్వు సమస్తము సృష్టించుకుని నిశ్చితమైనటువంటి విన్నను దాన్ని బట్టి సృష్టించగలక నీవే మహిమ ఘనత ప్రభావం పొందనాలని చెప్పచ్చు. తమ కిరీటములను ఆ సింహాసనం యొక్క వేసి ఇది పరలోకంలో జరుగుతున్న కార్యం. ఇది 5వ వచనంలో కూడా ఇక్కడ చూసుకోవచ్చు. 5వ అధ్యాయంలో కూడా 9-10 వచనాలు కలిసి లేకపోతే 8వ వచనం చదవాలి. 8వ వచనం తీసుకున్నప్పుడు ఆ 4 జీవులను వీణలను సువర్ణపదం పట్టుకొని ఉన్న పెద్దలను ఆ గొర్రె పిల్లట సాగిపడి ప్రార్థనలు ఆ పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసుకొని యోగ్యుడవు నీవు వధింపబడిన వారై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశంలో ఆయా భాషలు మాట్లాడేవాళ్ళను ప్రతి ప్రజల్లోనూ ప్రతి జనంలోనూ మనుషులు అనుకొని మా దేవునికి వారిని ఒక రాజ్యంగాను యాజకులను చేస్తుంది కనుక కొత్త పాట పాడుతుంది. చదవమ్మా. మరియు నేను చూడగా సింహాసనము జీవులను పెద్దలను ఆవరించిన అనేక దిక్కులను వారి యొక్క కోట్ల కొద్దిగా ఉండదు. వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు ఐశ్వర్యము జ్ఞానము బలము ఘనతయు మహిమయు స్తోత్రం పొందడంతో చెప్పుచుంటుంది. కాబట్టి ఆ రీతిగా ఈ పెద్దలు దూతలు ఆ 4 జీవులు కూడా నిరంతరం స్థుతిస్తూ ఉన్నాయి. అయితే మనం కూడా ఉదయం పరలోకంలో ఏం జరగబోతుంది మనం కూడా ఇక్కడ చూసినాం కదా. 9-10 వచనాల్లో నీవు వధింపబడినవై రక్తం ఇచ్చి ప్రతి వంశంలోనూ ఆయా భాషలు మాట్లాడే వాళ్ళను ప్రతి ప్రజల్లోనూ ప్రతి జనంలోనూ దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారి రాజ్యం గాను యాజకులను గాను చేసి మనము ఆ సమూహంలో ఉండబోతాము. అదే భాగం ఇది 7వ అధ్యాయం చూడమాట. ప్రకటన 7వ అధ్యాయంలో 9వ వచనం. ప్రకటన 7 నేను చూడగా ఇదిగో ప్రతి జనముల నుండి ప్రతి వంశంలో నుండి ప్రజల నుండి ఆయా భాషలు మాట్లాడే వచ్చి సమూహం కనబడను. ధరించుకున్న వారే ఖర్జూరపు చేత పట్టుకొని సింహాసనంలో గొర్రెలను నిలబడి మా దేవునికి గొర్రెపిల్లను మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దంతో ఎలిగెత్తి. ఇది పరలోకంలో జరగబోయే కార్యం. మనం కూడా రక్షించబడిన నీవు నేను కూడా పరలోకంలో లెక్కింపలేని ఇక్కడ ఏమంటే ఇక్కడ ఎవరు లెక్కింపజాలని ఒక గొప్ప సమూహం కనబడండి. ఎవరుంటారు అందులో? ప్రతి జనముల నుండి ప్రతి వంశముల నుండి ప్రజల నుండి ఆయా భాషలు మాట్లాడే వాళ్ళ నుండి వచ్చి ఎవరినో లెక్కింపజాలని గొప్ప సమూహము కనబడింది. వారు తెల్లని వస్త్రం ధరించుకున్న వారే ఖర్జూర పంట చేతుకొని సింహాసనం ఎదురు గొర్రెపిల్లకు నిలబడి సింహాసనాసనం మా దేవునికి గొర్రెపిల్లకు మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దంతో ఎలుగెత్తి చెప్పబోతాం. ఈ సమూహంలో నీవు నేను ఉండబోతాను. గుర్తుపెట్టుకో. పరలోక రాజ్యంలో నిత్యత్వంలో ప్రతి క్షణం ప్రభువుని ఉపదేశం చేస్తూ ఆయన స్థుతిస్తూ ఉంటాం. అదే మన పరలోకంలో చేయబోయే పని. అందుకే ఈ లోకంలో మనకు సంఘంలో వచ్చి మన లోక యాత్రలో విశ్వాస జీవితంలో ఆరాధన నేర్పిస్తూ ఉన్నాడు. మనం పరలోకంలో చేసే పని ఈ ఆరాధనకు మారిపోతుంటాం. కాబట్టి పరలోకంలో ఎల్లవేళ ఆయన స్థుతిస్తూ ఉంటాం. అందుకే 11-12 వర్షం కలిసిన చూడండి, చదువుతాం చూడండి. దేవదూతలందరూ సింహాసనం చుట్టూ పెద్దల చుట్టూ ఆ 4 జీవుల చుట్టూ నిలబడింది. వారు సింహాసనం ఎదురు సాష్టాంగపడి ఆమెన్ యుగయుగముల వరకు మా దేవునికి స్తోత్రము మహిమయు జ్ఞానము కృతజ్ఞతయు ఘనతయు శక్తియు బలము కలుగుగా అని చెప్తూ దేవునికి నమస్కారం చేసింది. అది మనకు తెలుసు. పెద్దల్లో పడిన అడిగినాడ ఎవరు ఎక్కడ అడిగినప్పుడు అయ్యా నీకైతే నమస్కారం ఏం చెప్తాను 14వ వచనంలో వీరు మహాశ్రమ నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రాలను ఉదుకొని వాడిని సేవ చేసుకుంది. గుర్తుపెట్టుకోవాలి.
పాప క్షమాపణ యేసు ప్రభు వారి రక్తం ద్వారానే కలుగుతుంది ఈ లోకంలో. అందుకే నేనే మార్గము సత్యమును జీవము అన్నాడు. ఆ జీవమైన యేసు ప్రభువే లోకానికి మనకు జీవం ఇచ్చడానికి ఈ లోకంలో జీవంగా ప్రత్యక్షమైంది. కాబట్టి యేసు ప్రభు ద్వారానే మార్గము, యేసు ప్రభు ద్వారానే జీవం. కాబట్టి ఆయన రక్తంలో తమ వస్త్రమును తమ పాపలను కడుక్కొని తమ శుద్ధి చేసుకున్నమాట. యేసు ప్రభు రక్తంలో మన పాపను కడుక్కుంటేనే మన పాపాలకు క్షమాపణ. విశ్వాసించి ప్రార్థించి పాపం ముట్టుకొని ఆయన ప్రభువుగా అంగీకరిస్తేనే ఆయన రక్తంలో కడగబడితేనే మనకు రక్షణ. అదే కొత్త జన్మ అనుభవం. అందుకే యోహాను సువార్త 3:3 అంటారు కదా, ఇప్పుడు కొత్తగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యం చూడాలని నివేదనతో వేసుకోగలరు. కొత్త జన్మ అనుభవం. అందుకే కాబట్టి అటు మన జీవనకు ప్రాప్తం చేయడానికి యేసుప్రభువు రక్తం కార్చి ఆ రక్తం ద్వారా మనం కోరుకున్నాడు జనాంగంగా. కాబట్టి మన రక్తంలో మనం పాపం కడుక్కొని తెలుగు చేసుకున్న వారంగా మనం దేవుని అక్కడ పరలోక రాజ్యంలో గురపలేలను అంటే యేసుప్రభువులను దేవుని నుండి మనం యుగయుగంలో అనుసరించబోతాం. అందుకే ఇక్కడ ఏమన్నాడు 15వ వచనంలో, అందువల్ల వారు దేవుని సింహాసనంలో ఉండి రాత్రి మొదలు ఆయన ఆలయంలో ఆయన సేవించున్నారు. రాత్రి మొదలు ఆయన ఆలయంలో సేవించడం అంటే దేవుని స్థితించడం. కాబట్టి ఈ లోకంలో కూడా ఎట్లా ఉండాలి? ఇక్కడ మనం 11-12 వచనం చదివించినట్లుగా కేవలం మనం నోటి ద్వారా ఆలోచన మధ్యలో కాదు. కానీ ఇక్కడ చూడండి యుగయుగంలో 11-12 వచనం చివరి భాగంలో ఆమె యుగయుగంలో మా దేవునికి స్తోత్రము. ఇది చాలా ఆకర్షణ. మనం ఈ లోకంలో దేవునికి స్తోత్రం చెల్లించే బిడ్డగా ఉండాలి. ఆయన అందుకే 109వ కీర్తన 1వ వచనంలో నా స్తుతికి కారణభూతులకు దేవుడు అంటాడు. చదివిన మాట 109వ వచనం త్వరగా తీస్తారు. నా స్తుతికి కారణభూతులకు దేవ. మనకు స్తోత్రములకు ఆయనే కారణభూతులు. అందుకే 17వ అధ్యాయంలో మాట చూడండి. 17:10 అనుకుంటా. దయచేసి సాయం చేయండి. దయచేసి 17 నేను స్తోత్రించకు నీవే కారణభూతులు అని మాట్లాడుతున్నాను. చూడండి 17వ అధ్యాయం కన్నాలు వచ్చారు. యెహోవా నీవు నన్ను స్వస్థపరచుము, నేను స్వస్థతను నన్ను రక్షించుము, నేను రక్షింపబడను, నేను నిన్ను స్తోత్రించుటకు నీవే కారణభూతులు. అక్కడ 109 కూడా నా స్థితికి కారణభూతులకు దేవా అంటే ఇక్కడ నేను స్తోత్రించుటకు నీవే కారణభూతులు, ఆయనే స్తోత్రం. కాబట్టి మనం నిరంతరం మా జీవితయాత్రలో దేవుని స్తోత్రం చెల్లిస్తూ ఉండాలి. రెండవగా చూడండి ప్రకటన 7:12 వచనంలో స్తోత్రము మహిమలు. మా దేవునికి స్తోత్రమును మహిమలు. గొడ్డులు పెట్టుకోండి. మనం దేవునికి ఎల్లప్పుడు మన విశ్వాస జీవితాలలో స్తోత్రం చెల్లిస్తూ ఉండాలి. రెండవదిగా ఆయన మహిమపరుస్తూ ఉండాలి. అందుకే కొరింథీ రాసిన పత్రిక అనుకుంటా, మీరు ఏం చేసిన భోజనం చేసినను పానం చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయాలండి. తెలియదా? వాక్యం తెలియదమ్మా? ఆ వాక్యం తెలియదా? కాబట్టి ఏం చేసినాము మనం మన జీవితాలలో మన విశ్వాస జీవితంలో మన జీవితము లోకస్తులకు వేరే జీవితం ఉండాలి. మనం పానం చేసినా, భోజనం చేసినా, వివాహం చేసుకున్నా, చదువుకున్నా, ఉద్యోగం చేసినా, ఒక ఇల్లు కట్టుకున్నా, వ్యాపారం చేసినా, వాటి మేము ఏం చేసినా కూడా సమస్తం దేవుని మహిమ కొరకై చేయాలి. అదే నిజమైన ఆరాధన. మనం లోకంలో పోయినా మందిరం నుంచి బయట అడుగు పెడితే మొదలుకొని మళ్ళీ మన వారంతంలో మనం లోకం ఎట్లా ఉంటామో లోకం కంటే ఎక్కువ జీవిస్తాం. లోకస్తుల కంటే ఎక్కువ జీవించి లోకస్తుల వల్ల జీవిస్తూ ఉంటాం. మళ్ళీ వచ్చి ఇక్కడ మందిరంలో ఆలోచిస్తాం. మీరు వాళ్ళు దయచేసి క్షమించండి కామని చెప్తాము. కాబట్టి అట్టి యాటిట్యూడ్ లేకుండా అట్టి వైఖరి లేకుండా అట్టి జీవిత విధానం దేవుని అంగీకరించాలి. అట్టి వాళ్ళు చేసే విశ్వాసం చేసే ఆరాధన దేవుని అంగీకరించాలి. కాబట్టి మనం ఏం చేసినాము మహిమకరంగా దేవునికి మహిమకరంగా ఉండాలి. రెండవది జ్ఞానం. మనం దేవుడు మనకి ఇచ్చిన జ్ఞానము దేవుని వాక్య జ్ఞానం ఎదుగుతూ ఉండాలి. అంతేకాదు దేవుడు మనకి ఇచ్చిన ఈ లోకానుసరమైన జ్ఞానం కావచ్చు, ఆత్మీయమైన జ్ఞానం కావచ్చు, ఈ దేవుని ప్రజల కొరకై, దేవుని సంఘం కొరకై, అన్ని రక్షణ కొరకై, ఇతరుల కొరకు దేవుని కొరకై వాడుతూ ఉండాలి. 4వదిగా కృతజ్ఞతాస్తుతి. దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞత తెలియస్తూ ఉండాలి. మనం చూసుకోవచ్చు మొన్నటి 2-3 వారాలు అయితే కావచ్చు కదా, ఆసిఫాబాద్ కేంద్రంగా దాదాపు కరీంనగర్ వరకు హైదరాబాద్ వరకు వచ్చింది. 3.7 మీటర్స్ కదా. మనం ఈ దినం నిలిచి ఉన్నామంటే
ఆయన కృప విశ్వాసత. అందుకే విలాపవాక్యంలో 3వ ఏమంటాడు, ఆయన వాక్యాలను అనుదినము నూతనంగా కూర్చున్న కనుక మనం నిర్మూలము కాదు. కాబట్టి లాస్ట్ మంత్ అనుకుంటా, బిఫోర్ మంత్ ఎక్కడది మియన్మార్ బర్మాలో చూసినా కదా భూకంపం, దాదాపు నియర్ అబౌట్ 10,000 మెంబర్స్ చనిపోయింది. మనం సజీవం ఇచ్చున్నామంటే ఆయన కృప. కాబట్టి మనం ఆయన చేసిన ప్రతి ఒక్క వేలు బట్టి ఇప్పుడు కృతజ్ఞత చెల్లించాలి. కృతజ్ఞతాస్తుతులు, తర్వాత ఘనతలు. కాబట్టి ఘనత దేవుని అనుదినం ఘనపరుస్తూ ఉండాలి. మన జీవిత విధానం ద్వారా, మన జీవితం వ్యక్తిగత జీవితం ద్వారా, కుటుంబ జీవితం ద్వారా, సంఘ జీవితం ద్వారా దేవుని ఘనపరుస్తూ ఉండాలి. అదే నిజమైన ఆరాధన. అందుకే సమయంలో ఉన్నట్టు కదా, నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరచును, నన్ను ధృవీకరించేవారు ధృవీకారణ మందులు అంటారు. కాబట్టి జీవితంలో మన గుర్తుకు విశ్వాసంగా ఆయన మనకు ప్రాణం ఇచ్చి మనల్ని సంపాదించుకున్నాను బట్టిగా మన ప్రభువుగా రక్షకులుగా మనం నిరంతరం ఆయన కనపరుస్తూ ఉండాలి. అదే మన ధన్యత. గుర్తుపెట్టుకోండి, ఒక విశ్వాస యొక్క ధన్యత, ఆధిక్యత, ఇంకేం చెప్పచ్చు, ఇంకా అదృష్టం కానీ, భాగ్యం కానీ, లేకపోతే ఇంకేమో చెప్పవచ్చు. అవన్నీ మన ప్రభువుని గణపరచుట్లోనే మనకు గుర్తుపెట్టు. కాబట్టి ప్రభువుని గణపరచుట్లో మనం ముందు కొనసాగుతాం. తర్వాత శక్తి, మనకున్న శక్తి అంతా ఈ ప్రభు కొరకు వాడతాం. అందుకే ఏమంటాడు, మనం పూర్ణ శక్తితో, పూర్ణ బలంతో, పూర్ణ వివేకంతో ప్రభువును, పూర్ణ బలంతో, పూర్ణ మనసుతో ప్రభువును సేవించాలి. కాబట్టి మనం శక్తి అంతే దేవుని కొరకు వాడడం. తర్వాత బలం, మనకున్న బలం శారీరక బలం కావచ్చు, విలోకరీతిగా బలం కావచ్చు, అదేదైనా సరే మన ప్రభు కొరకే వాడు. అదే నిజమైన ఆరాధన. గుర్తుపెట్టుకో, అవన్నీ ఆర్థిక మనం ఇక నుంచి ఆర్థిక జీవిస్తే ధైర్యము జీవించడం ఒక తీర్మానం చేసుకుని క్షమాపణ ఇక నుంచి ఆర్థిక జీవిస్తూ నిజమైన ఆరోగ్యులుగా మనం ప్రభు కొరకే, ప్రభు రాకడ మటుకు మన జీవితాంతం మటుకు మనం కొనసాగుతాం. కాబట్టి ఆయన జీవమైన ప్రత్యక్ష, ఆయన జీవమైంది ఈ లోకానికి మనకు ప్రత్యక్షమైంది. కాబట్టి 2వ వచనంలో సువార్త వల్ల మనకు మరణమును నిరర్ధకం చేసి ఆ జీవమును అక్షయతను మనకు వెలువరించి మనకు అందించినాడు. 3వ భాగం చూసి మన ఆరాధనలో పేతురు 2వ పత్రిక మనం చూసిన 3వ భాగం పేతురు 2వ పత్రిక 1వ అధ్యాయము 3-4 వచనాలు. మా ప్రభువు యేసుక్రీస్తు అనేక దేవుడు స్తుతింపబడును గాక. మృతుల్లో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచడం వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారదైన స్వాస్థ్యం మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనల్ని మరలా జన్మింపజేస్తుంది. కాబట్టి ఆ జీవంతో కూడిన నిరీక్షణ మనకు కలిగినట్లుగా ఆయన విశేష కనికరం చొప్పున మనల్ని మరలా జన్మింపజేస్తే తిరిగి జన్మింపజేస్తుంది. కాబట్టి ఎట్లా జీవమైన యేసుప్రభువు వారి లోకానికి ప్రత్యక్షమై, అమ్మ నిద్రస్తుందా, జీవమైన యేసుప్రభువు ఈ లోకానికి మనకు ప్రత్యక్షమై సువార్త వల్ల మనకు ఆ సువార్తను అందించి జీవమును అక్షయతను మనకు అందించి, ఆ తర్వాత తద్వారా మనల్ని ఆ సువార్త నమ్మడం వల్ల మనను తిరిగి జన్మింపజేసే వల్ల వాటి జీవం ప్రాప్తులు చేస్తాం. కాబట్టి తిరిగి జన్మించడానికి యోహాను 3లో ఉన్నాడు కదా, కొత్తగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యమును చూడలేము. కాబట్టి మనం కొత్త జన్మానికి వస్తేనే ప్రభు జీవానికి మనం ప్రాప్తులు కాగలరు. కాబట్టి అందుకే కీర్తనలో 45 అనుకుంటా, జీవ ప్రాప్తులుగా మనం కలగజేయవాడు ఆయనే. కాబట్టి జీవ ప్రాప్తులుగా కలిగేసిన ఆయనే మనం 45 కీర్తన అనుకుంటాం. కాబట్టి మనం ఆయన వెతకలేదు, కానీ ఆయన మనం వెతికి మనం ప్రత్యక్షమై మనం రక్షించుకొని మనకు సువార్త జీవమైన దేవుడి యోగానికి వచ్చి నీ కొరకై నా కొరకై మరణం రుచి చూచి చనిపోయి పునరుద్ధరణై తిరిగి లేచి. అందుకే ప్రకటన 1వ అధ్యాయంలో అంటాడు కదా, ఇదిగో సజీవుడైన యుగకు సజీవుడై ఉన్నాను, మృతుడైంది కానీ చదవమాట. ప్రకటన 1వ అధ్యాయం 18 వచనం, నేను మొదటివాడను, కడపటివాడను, జీవించువాడను, మృతుడైంది కానీ ఇదిగో యుగ యుగము సజీవుడై ఉన్నాను, మరణం ఎక్కదు, పాతాళం ఎక్కదు, తాళం చెవులు నా స్వాధీనం. చాలా నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించువాడను, యుగ యుగము పూర్వమును యుగం సర్వయుగంలో ఉన్నవాడు దేవుడు, జీవించువాడను, మృతుడైతే కానీ ఇదిగో యుగ యుగములు సజీవుడై. ఎవరి కొరకు మృతుడైన? నీ కొరకై. మృతతుల్యమైన యుగ యుగములు నరకంలో చనిపోవలసిన శిక్ష భరించవలసిన నీ కొరకై నా కొరకై ఆయన మనము అనుకుని చూసుకోవచ్చు. మనం 53వ యెషయా. కాబట్టి మనం చూసుకోవచ్చు ఆయన స్వరూపం ఓడిపోయాడు. తెలుగు రాష్ట్ర పత్రిక చెల్లించినట్టుగా రీతిగా తను తాను తగ్గించుకున్న శిరోమణం ఉన్నట్టుగా తగ్గించుకున్నాడు. కాబట్టి ఆ రీతిగా
ఏమంటాడు, మృతుడైతే కానీ ఇదిగో యుగము సజీవుడనే ఉన్నాడు. కాబట్టి మృతుడై నీ కొరకై తిరిగి పునరుద్ధరణే సజీవుడుగా ఉన్నాడు. సజీవుడైన దేవుడు నీ నా దేవుడు. కాబట్టి సజీవుడైన దేవుడు మనం స్తుతించబడతాం. కాబట్టి ఆ విధిగా జీవమైన యేసుప్రభువు నీ కొరకై నా కొరకై ప్రత్యక్షమై ఆ సువార్త వలన అక్షయతను జీవం వెలుగు తీసుకొచ్చి మీకు అన్నాడు అందించి తిరిగి జన్మించడం వలన ఆ జీవమునకు మనల్ని పాత్రలుగా చేస్తాం, జీవ ప్రాప్తులుగా కలిగేస్తాం. కాబట్టి నిరంతరం ఆయన స్తుతించబడతాడు. కాబట్టి అనేక లేఖనం చూసుకుని సమయభావం తీసుకొచ్చగలుగుతున్నాం. కానీ కొన్ని లేఖనం ఈ లేఖన వేరులో ఈ లేఖనాన్ని బట్టి మనం నిరంతరము దేవుని స్తుతించబడతాం. గుర్తుపెట్టుకోవాలి, మనం వ్యక్తిగతంగా ఆరాధించాలి, కుటుంబంగా కుటుంబ ప్రార్థన కలిగి కుటుంబంగా దేవుని ఆరాధించాలి రక్షించిన విధంగా. అటు కుటుంబాల సమూహమే సమాజంగా చేరినప్పుడు ప్రభుత్వం ముందు సమాజంగా ఆరాధించాలి. అటు ప్రభు ఆరాధించాలి. అంటే ఆ విధంగా ఆరాధించినట్లుగా మనందరినీ సంఘమంతరిని ప్రభు సిద్ధపరచుగా.